హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై సూర్య డైరీ వ్లాగ్స్. ఈరోజు మా పొలం వరి నాట్లు వేయబోతున్నాం. ఈ వీడియో మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ దాకా మా గిరిజన ప్రాంతాల్లో మేము తినే ఆహారం, మా పనితీరు, కలిసికట్టుగా పనిచేయడం, ఇలా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో చివరి వరకు చూడండి. మార్నింగ్ లేచి మా పశువుల దగ్గరికి వచ్చాను. అవి మాత్రం మేము రెడీగా ఉన్నామన్నట్టు చూస్తున్నాయి. ఈరోజు వర్షం అయితే నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఇప్పుడు వెళ్ళి ఎలా దున్నాలో ఏంటో, వర్షం అయితే అసలు ఆగేటట్టు లేదు. ఇంత వానలో ఏంటి ఈ బాధ అనిపిస్తుంది, కానీ తప్పటం లేదు. పొలాలకైతే ఎంట్రీ అయిపోయాం. అయిపోయింది, నీళ్ళు అయిపోయింది, దున్నేసుకోవడమే. ఇంకా ఏరు పూసి రెడీగా ఉన్న మా వాళ్ళు ఇప్పుడే సిద్ధమవుతున్నారు. ఈ ఇయర్ వర్షాలు లేక బాగా లేట్ అయిపోయింది. ఈ ఇయర్ వర్షాలు లేక ఎంతలా ఇబ్బంది పడుతున్నామంటే 9వ నెల వచ్చేస్తుంది, ఇప్పుడు ఉడుస్తున్నాం. పంట ఎలా వస్తుందో మరి చూడాలి. గాయస్ చూడండి, మా వాళ్ళు ఏరు పూసి రంగంలో దిగిపోయారు. ఇక మనం దిగే టైం కూడా వచ్చింది. ఏరైతే పూసేసాం. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం కూడా రంగంలో దిగిపోదాం. మేము ఒక పక్క దున్నుతుంటే మా బావ వెనక అలా పట్ట కొట్టుకుంటూ వస్తున్నాడు. మేమైతే ఇలా బురదను లాగేదాన్ని పట్టే అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. అసలు ఈరోజు వర్షం మొగులుతుందో లేదో తెలీదు, జోరుగా పడుతూనే ఉంది. అదనరా, ముందు దున్నేద్దాం. ఇంకా ఆల్మోస్ట్ పొలాలు దున్నడం 90% అయిపోయింది. ఇది ఆకుమడి, ఇందులో ఆకు తీసి ఇక దున్నేయడమే. ఇది 1 డే బ్యాగ్ తీశారు. మా నాగేశానికి ఇప్పుడు వరకు తీస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు ఉండరా చూసుకుందాం. పాట అయినా పాడండి ఇలాగా. మా వాడు ఎందుకు ఆ పాట పాడుతున్నాడంటే, ఈరోజు ఆగస్టు 15 జెండా వందనం మాకు లేదు, ఇదే మాకు జెండా వందనం అంటున్నాడు. గాయస్, నా బ్యాక్ సైడ్ చూసారా, మా వాళ్ళు గుల్లగొడిస్తున్నారు. ఈ వర్షంలో ఇంత కష్టం ఏంటో మాకు ఈ పరిస్థితి. మేము దున్ని 2 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, ఇంకో బ్యాచ్ అయితే అక్కడ ఉన్నారు. అదే చివరి పొలం. ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ప్రస్తుతానికి పొలం దుక్కి అయితే అయిపోయింది. ఇప్పుడు మా కోసం విందు ఏం ప్రిపేర్ చేశారో చూద్దాం. ఇంటికి వెళ్ళి ప్రెస్ అయ్యేసి వెళ్తే ఎటువంటి భోజనం మా కోసం ప్రిపేర్ చేశారో వీడియో చివరి వరకు చూడండి, చూపిస్తాను. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బయలుదేరాను. చూద్దాం ఏం ప్రిపేర్ చేశారో వంట. ఇది బొమ్మ. ఇంకా వంట కూడా పూర్తయిందో లేదో తెలియదు, మేము వచ్చేస్తున్నాము. గైస్ చూసారు కదా, చికెన్ కర్రీ అయితే చేశారు. ఇప్పుడు వేడిగా వెళ్ళేసి కుమ్మేయడమే. మావాడు ముందు వచ్చి మా కన్నా ముందు తినేస్తున్నాడు. చూడండి ఎలా తింటున్నాడో. మేమే ఫస్ట్ వచ్చామనుకున్నాం, కానీ ఇక్కడ వచ్చి చూసాక మేమే లేట్గా వచ్చామని తెలిసింది. మా వాళ్ళు ముందే తినేస్తున్నారు. ఇంకా లేట్ ఎందుకు, మనం కూడా కుమ్మేద్దాం. వేడిగా ఉంది. ఇంత వేడిగా ఉన్న మావాడు మాత్రం అసలు ఆగట్లేదు, అలాగే తినేస్తున్నాడు. చూడండి. కుమ్మేరా. భోజనం అంతా అయిపోయింది గాయస్. ఇప్పుడు పొలంలో వెళ్ళేసి నాట్లు అయితే వేయాలన్నమాట. అక్కడ ఎలా ఉంటుందో మీకు వీడియో చూపిస్తాను, చివరి వరకు చూడండి. తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పొలానికి అయితే బయలుదేరాము. గాయస్, పొలాలకి అయితే ఆల్మోస్ట్ ఎంట్రీ అయిపోయాం. ఇప్పుడు వాతావరణం అయితే కొంచెం బాగానే ఉంది. బండి అయినా ఇస్తానని వాడు
ఒక పక్క మందేస్తుంటే ఇంకో పక్క ధాన్యాల కట్టలు అయితే సర్దుతూ ఉన్నారు. కనిపిస్తున్న పొలాలన్నీ ఉడిసేసరికి టైం ఎంత అవుతుందో మరి చూడాలి. వాతావరణం మళ్ళీ ఉన్నట్టుండి సడన్గా చేంజ్ అయింది. మళ్ళీ చినుకులు అయితే పడుతున్నాయి. మా వాళ్ళు అయితే ముందుగానే దిగిపోయారు. ఇక మనం కూడా రంగంలో దిగాల్సిందే. ఇక అలా ఉడిసి మొత్తానికి నడుమ అయితే పట్టేస్తుంది, కానీ సగం పొలాలు అయితే కింద అలానే కనిపిస్తున్నాయి. గాయస్, కష్టానికి పొలం ఉడుపు అయితే మొత్తానికి కంప్లీటెడ్ అయ్యింది. ఇలా పని అయిపోయాక మాకు టీ అయితే సాయంత్రం పెడతారు, కానీ పొలానికి తేవాలి. కానీ వాతావరణం బాగాలేకపోవడం వల్ల ఇంట్లోనే పెట్టారు. ఏదేమైనా సరే ఈ రోజు మొత్తానికి పని అయితే కంప్లీటెడ్ అయ్యింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.